తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం బయటపడింది. గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గౌలిదొడ్డి టీఎన్జీఓస్ కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్కు చెందిన 9 మంది ఫారిన్ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా తెలివిగా గచ్చిబౌలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం రాకెట్ను గుట్టురట్టు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గౌలిదొడ్డి ఏరియాలోని టీఎన్జీఓఎస్ కాలనీలో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు ఓ కేటుగాడు. మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్తగా నడుపుతూ వస్తున్నాడు. అయితే తరచూ ఫారెన్ గర్ల్స్ రావడంతో స్థానికులకు కొంత అనుమానం రేగింది. కొద్ది రోజులు స్థానికులు నిఘా పెట్టారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రాత్రి వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ అధికారుల దాడులు చేశారు. ఫారెన్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 9 మంది ఫారెన్ అమ్మాయిలు ఉన్నారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ దేశాలకు చెందిన అమ్మాయిలను గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. సోదాల విషయం తెలియగానే నిర్వాహకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. అతడి కోసం వేట ముమ్మరం చేశారు మాదాపూర్ ఎస్ఓటీ టీం. ఇక గత ఆగస్టులో కూడా గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. అప్పుడు కూడా మొత్తం 17 మంది విదేశీ యువతులను పట్టుకున్నారు పోలీసులు. అలాగే ఆ విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కూడా పట్టుకున్నారు. అయితే ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుందని తెలుసుకున్నారు. కొండాపూర్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ తతంగం నడిచింది. కెన్యాకి చెందిన 14 మంది, ఉగండాకి చెందిన 2, టాంజానియా దేశానికి చెందిన ఒక యువతిని అప్పుడు అరెస్టు చేశారు పోలీసులు. అలాగే దీని నిర్వాహకుడు శివకుమార్తో పాటు మరో 2 విటులను కూడా అరెస్టు చేశారు. లోకాంటో వెబ్సైట్లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షించేవారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో చాలా తెలివిగా గచ్చిబౌలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం నడిపించారు. దీంతో ఆ ముఠాకి ఈ ముఠాకి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గౌలిదొడ్డి టీఎన్జీఓస్ కాలనీలో సెక్స్ రాకెట్ని బట్టబయలు చేసిన మాదాపూర్ ఎస్ఓటీ హెచ్టీఎఫ్ అధికారులు దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ దేశాలకు చెందిన ఫారెన్ అమ్మాయిలను విచారిస్తున్నారు. ఫారెన్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా విచారిస్తున్నారు. పరారైనటువంటి నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది మాదాపూర్ ఎస్ఓటీ టీం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.